నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లలిత విలేజ్ లైఫ్. నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మేము ప్రతిసారి సలేశ్వరం జాతరకి వెళ్తాం కదా, ఈరోజు బయలుదేరినాం. సలేశ్వరం జాతర ఎప్పుడు ఉంటుందంటే ఉగాది పండుగ అయిపోయినాక వచ్చిన పౌర్ణమి రోజు మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ 2-3 రోజులు నడుస్తుంది. మేము పౌర్ణమి ముందు రోజే మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి 6 అయ్యింది టైము. వెళ్ళే దారిలో అయితే చాలా దుమ్ము వస్తుంది. మన ముందు వెహికల్ వెళ్తుందో లేదో కూడా కనిపించినంత దుమ్ము వస్తుంది, ఏమీ కనబడదు అసలు. ఇక మొత్తానికైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం. పార్కింగ్ దగ్గర నుంచి జాతరలోకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. జాతరలోకి వెళ్ళిన తర్వాత ఇలా అన్నదానాలు అయితే నడుస్తుంటాయి, మనం వెళ్ళి ఎక్కడైనా తినొచ్చు. ఇంతలోపు మా మామ మమ్మల్ని చూసి చాలా ఆనందపడుతున్నాడు. తను ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులకి అన్నదానం అయితే చేస్తాడు. దేవుని దర్శనం చేసుకోవాలంటే తినకుండా వెళ్ళాలి అంటారు కదా, కానీ అలా కాదు, ఇక్కడ తిని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నడవడానికి శక్తి సరిపోవాలి కదా. అందుకోసమని మేమందరం భోజనాలు చేసేసి లొంకలోకి దిగుతున్నాం. లొంక ఎలా ఉంటుందంటే నిటారుగా ఉంటుంది. ఇలా నిటారుగా ఉన్న లొంకనే 1 కిలోమీటర్ అంత ఉంటుంది. ఇక ఆ నిటారుగా ఉన్న లొంక దిగినాక కొంచెం సదరం వస్తుంది. సదరంలో అయితే అందరూ చాలామంది కూర్చున్నారు. మేము ఇంటి నుంచి వచ్చిందే 3 గంటలకి, ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. లొంక దిగేసరికి 7 అయింది. ఇంక అందుకోసమని మొత్తం చీకటిగా కనిపిస్తుంది. 10 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చే భక్తులు 100ల్లో కూడా ఉండేవారు కాదు, కానీ ఇప్పుడైతే లక్షల్లో ఉన్నారు. ఇక్కడికి రావాలంటే 30 ఇయర్స్ వాళ్ళు రావాలంటేనే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ మా ముందర ఒక ముసలి తాతయ్య కూడా వచ్చిండు. ఒక రకంగా చెప్పాలంటే ఏజ్ పర్సన్స్ కన్నా తాతనే చాలా బాగా నడుస్తున్నాడు. మేము నడిచేది మాత్రమే దారి, అది రాళ్లతో కూడిన దారి. ఇంకా మాకు రైట్ సైడ్ ఉన్నదైతే మొత్తం లోయ, లొంక. చాలా జాగ్రత్తగా ముందు వైపు మాత్రమే చూసుకొని నడవాలి. అటు ఇటు చూసామంటే కళ్ళు తిరుగుతాయి, కింద కూడా పడిపోతాం. ఇంత డేంజర్ ప్లేస్ కాబట్టే ఇక్కడికి రావడానికి కొందరు భయపడుతుంటారు. ఇక్కడికి 2-3 సంవత్సరాల నుంచి అయితే చాలా పబ్లిక్ వస్తున్నారు. ఎంతలా అంటే అంచనా ప్రకారం అయితే 10 లక్షల మంది ఈ సంవత్సరం. ఈ లొంక నడకదారి రౌండ్ షేప్లో ఉంటుంది. నిటారుగా ఉన్న లోయ కిందే దేవుడు ఉంటాడు, కానీ మనం అందరం రౌండ్గా తిరిగి వెళ్ళాలి. ఒకప్పుడు ఒక భక్తుడు అడిగాడంట, స్వామి మీరెందుకు ఇంత లోయలో ఉన్నారు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ మీ దర్శనం ఇస్తున్నారు అని. అప్పుడు స్వామి అన్నారంట, భక్తులకు నాపై ఎంత భక్తి ఉందో చూద్దామని చిన్న పరీక్ష భక్త అని చెప్పిండంట. ఇప్పుడు మేము సదరం దాటేసి మళ్ళీ ఒక నిటారు లొంక ఉంటుంది, ఆ లొంక అయితే దిగినాక చాలా పబ్లిక్ ఉన్నారు. అందరినీ అక్కడే కూర్చోబెట్టిండ్రు, ఎవరిని కదలనివ్వకుండా. మేము అక్కడ దాదాపు 1 గంట పాటు కూర్చున్నాం. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే మేము వస్తామని ఏడ్చినా అని ఇక్కడికి తీసుకొచ్చేవారు కాదు, ఎందుకంటే పిల్లలు ఎక్కడ జారి పడిపోతారో అని. నేను ఇక్కడికి రావడం అయితే 5వ సారి. ఇది పెళ్ళి కాకముందుకు 3 సార్లు వచ్చిన, పెళ్ళయ్యాక ఇది 2వ సారి. ఇక్కడ చుట్టూ రాళ్లతో కూడిన కొండలు, గట్లు, లోయలు ఉంటాయి. కానీ ఈ కొండలల్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి ఇప్పటికైతే తెలియదు. అలా వచ్చిన వాటరే ఏరులై పారుతుంది. ఆ వాటర్ని పైనుంచే పట్టుకొని తాగుతారు, కింద పడిన వాటర్లో స్నానం చేస్తారు. ఇప్పుడు మనం మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ సింగిల్ మనిషి మాత్రమే నడవాలి, లేదంటే వాటర్లో పడిపోతారు. ఇంకో మనిషి నడవడానికి అయితే ప్లేస్ ఉండదు, సింగిల్ మనిషి మాత్రమే నడవాలి. అలా సింగిల్ లైన్తో వాటర్లోకి దిగి సింగిల్ లైన్గానే నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ ఉంటాడు దేవుడు. లెఫ్ట్ సైడ్కి మాత్రం కొన్ని మెట్లు ఉంటాయి, ఎక్కాలి. లెఫ్ట్ సైడ్ ఎక్కిన తర్వాత అక్కడ ఫస్ట్ వినాయకునికి అయితే కొబ్బరికాయ కొట్టాలి, తర్వాత దేవుణ్ణి అయితే చూస్తారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, గట్లు మొత్తం దాటుకుంటూ వచ్చి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకున్నాము. మేము వెళ్ళేటప్పుడే చాలా పబ్లిక్ ఉన్నారు. మేము దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అయితే పబ్లిక్ ఇంకా చాలా ఉన్నారు, ఎందుకంటే ఆ రోజే పౌర్ణమి కాబట్టి. మేము ఒకసారి పిల్లల్ని కూడా తీసుకొచ్చినాం, ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.